హాయ్ అండి. నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఒక రోజంతా కష్టపడి పని చేసి రాత్రి ఇంట్లో అందరికీ వండి పెట్టింది. నాన్నకు బాగా మాడిన రొట్టె కర్రీ వేసింది. నాన్న అదేం పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగాడు. నాకు ఆశ్చర్యం, ఎందుకు నాన్న అంత మాడిన రొట్టె పెట్టినా కోప్పడలేదే అని. భోజనాలైన తర్వాత అమ్మ క్షమాపణ అడుగుతుంటే నాన్న రొట్టె చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం చూసి ఇంకా ఆశ్చర్యం. కొద్దిసేపు తర్వాత నాన్నని అడిగా, నిజంగా రొట్టె బాగుందా అని. ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినడానికి తెచ్చింది. రొట్టె నన్ను బాధ పెట్టలేదు, కానీ నేను ఒక్క మాట అన్నా ఆమె ఎంతో బాధపడుతుంది. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, అందరి జీవితాలు అంతే అని నాన్నగారు చెప్పారు. దీనివల్ల కొన్ని సంవత్సరాల కాలంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎవరి తప్పులను పట్టించుకోకుండా అందరినీ ప్రేమించడం నేర్చుకున్నా. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిపై ఎప్పుడూ ఆప్యాయత కలిగి ఉండు. జీవితం చాలా చిన్నది, అనవసరమైన బాధలు ద్వేషాలు ఉండకూడదు మన జీవితంలో. ఇది చెప్పింది మన అబ్దుల్ కలాం గారు. నిజమే, ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళు చేసే పిచ్చి పనులకి భలే కోపం వస్తుందండి. సొంత వాళ్ళు ఏమనలేం. అలా అని టాలరేట్ చేసామనుకోండి, చేతగానోళ్ళలాగా చూస్తారు. అలా అని ఆ పిచ్చి పనులు చేసే వాళ్ళకి వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పామనుకోండి, నీతోనే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని తిరిగి మననే రిటర్న్ అంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి తల్లి తండ్రి మధ్య ఉంటుంది. కానీ పరాయి ఇంటి వాళ్ళు వచ్చి మనల్ని ఏమన్నా అంటే ఎక్కడికక్కడ సమాధానం చెప్పాలి అని అనిపించింది. అవునంటారా కాదంటారా? అందులోనూ వరసయ్యే వాళ్ళు చేసే కొన్ని పనులకి ఎంత చిరాకేసిద్దంటే, చి వీళ్ళది ఏం పుట్టుకరా బాబు అని అనిపించింది. అయినా ఒక స్టేజ్కి వచ్చాక, ఒకళ్ళకి చెప్పే స్టేజ్కి వచ్చాక మనం ఒకళ్ళ చేత చెప్పించుకోకూడదు అనేది నా ఉద్దేశం. మీరేమంటారు?